చేసినటువంటి మన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరాయ సార్ గారికి, మరియు ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ మన పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నూరు అమీన్ సార్ గారికి, స్టేట్ సుభద్రారెడ్డి మేడం గారికి, మరి నాతో పాటు మిత్రులందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు పార్టీ యొక్క అభివృద్ధి గురించి, పార్టీ చేసేటువంటి భవిష్యత్ ప్రణాళికల గురించి ఇక్కడ సమావేశం కావడం, మరి మన పార్టీ ఆఫీసును సందర్శించడానికి విచ్చేసినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కూడా మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా తరఫు నుంచి కొన్ని సూచనలు పార్టీ యొక్క అభివృద్ధి ప్లాన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా పార్టీ లోపల క్రియాశీలకంగా పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క స్థానం చాలా తక్కువగా ఉంది. తెలంగాణలో సోషలిజాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ ప్రాంతంలో మరి సోషలిజానికి సంబంధించినటువంటి భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం కార్యకర్తలను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత మన జాతీయ కార్యవర్గమే చూసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో కమ్యూనిజానికి సంబంధించినటువంటి ఐడియాలజీ వ్యాప్తి ఉంది కాబట్టి సోషలిజానికి సంబంధించినటువంటి ఐడియాలజీని తొందరగా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానిలో భాగంగానే సోషలిజానికి సంబంధించినటువంటి బుక్స్, తర్వాత ప్రచారం చేసేటువంటి సాధనాలు ఈ ప్రాంతంలో లేవు. పాటల ద్వారా కానీ, కళాకారుల రూపంలో కానీ, బుక్స్ పరంగా కానీ నేషనల్ కమిటీ అనేటువంటిది మాకు వాటిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాటి ద్వారా మరి ప్రచారం చేసి ఈ రాష్ట్రంలో సోషలిజం వ్యాప్తికి ఉపయోగపడుతుందని చెప్పేసి వాటిని కావాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా పార్టీ కూడా మరి మనం ఒక కార్పొరేట్ సంబంధించినటువంటి పార్టీ కాదు. మన పార్టీ మరి స్వచ్ఛందంగా మనం అందరం కూడా చందాలతోట మనం ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేసేటువంటి కార్యకర్తలం కాబట్టి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యక్రమాలు అనేటువంటివి గ్రామీణ స్థాయికి చేరేటట్టు, ముఖ్యంగా జెండాలు ఈ హైదరాబాద్ ప్రాంతంలో కావచ్చు, తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో జెండాలను ఎగిరేసేటువంటి అవకాశం ఉంది. ఎగిరేయాలి ఖచ్చితంగా. మనం జెండా అనేటువంటి ఎగిరేస్తే రాబోయేటువంటి కాలంలో పార్టీ ఉంది, మరి క్యాండిడేట్లు నిలబడడానికి ముందుకు రావడం, తర్వాత ఓటింగ్ పర్సెంట్ పెంచుకోవడం, తర్వాత గెలిచేటువంటి గుర్రాలకు అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పార్టీలో నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా జెండాలు అంటే మనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఒక ప్రణాళికబద్ధంగా చేసుకొని అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు, ఈవెన్ ఈ హైదరాబాద్ ప్రాంతంలో కూడా అన్ని అన్ని కార్పొరేషన్ సంబంధించినటువంటి డివిజన్లో పెట్టాల్సినటువంటిది ఇక పార్టీ పరంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, చాలామందినే ఉన్నాం మేము. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పార్టీలో పనిచేసే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. పార్టీలో ఉన్న వాళ్ళు మెంబర్షిప్ ఉంది, పార్టీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే బాధ్యతలు అనేటువంటివి రాష్ట్ర కార్యవర్గంలో చాలా తక్కువ ఉంది. వాటిని బాధ్యతలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన రాష్ట్ర క్యాడర్ కూడా మళ్ళీ జూన్లో మేడం పోస్టింగ్ చేంజ్ అవుతుంది కాబట్టి కొత్త నాయకత్వం లోపల పార్టీ సంస్థాగతంగా ఇంకా పూర్తి స్థాయిలో నిర్మించుకుంటే మనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ పార్టీలో మనకు ఒక బీరువా లేదు, తర్వాత ఒక ఎంప్లాయీ, తర్వాత ఒక సిస్టమ్, ఆన్లైన్ మెంబర్షిప్కి వచ్చినటువంటి వారిని చూసుకోవడానికి, బాగోగులు చూసుకోవడానికి కూడా ఒక ఎంప్లాయీ ఇక్కడ ఉంటే పూర్తి స్థాయిలో ఉంటే మనకు జెండాలు, కండువాలు, తర్వాత పాంప్లెట్స్, పార్టీకి సంబంధించినట్టు ఇవి నిర్మాణం, ప్రచారంలో ఇవి భాగం. పార్టీని డెవలప్ చేయాలంటే పార్టీలో ఇవి భాగం. దీనికోసం అయ్యేటువంటి మినిమం ఖర్చును మనం చందాల రూపకంగా లేదా పర్సనల్గా కొంత వేసుకొని వీటిని తెచ్చుకున్నట్లయితే మరి కొంతవరకు పార్టీ అనేటువంటి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. చాలామంది కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ కూడా జెండాలు ఎగరేసలేదు, ఎక్కడ క్యాంపెయిన్ చేయలేదు, ఎక్కడ ప్రజలు కలిసినట్టు లేదు. కాకపోతే ఆన్లైన్లో వాళ్ళకి మెంబర్షిప్, క్యాండిడేట్ సెలెక్షన్, తర్వాత యాక్టివ్నెస్, తర్వాత వాళ్ళ యొక్క టీము, వాళ్ళ ఆన్లైన్ మీటింగ్స్, వాటి వల్లనే పార్టీ అనేటువంటిది మరి కొన్ని రాష్ట్రాల్లో చాలా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళ మెంబర్షిపే, వాళ్ళు ఆన్లైన్లో ఒక యాప్ మెంబర్షిప్ ఆన్ చేస్తే వితిన్ 1 or 2 days లోపల దాదాపు మరి లక్షల మంది మెంబర్స్ అవుతుంది. ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే పార్టీ యొక్క నిర్మాణము, వాళ్ళు
అవినీతి పోరాటం చేయడం, తర్వాత వాళ్ళు ఈ దేశంలో ఒక సిద్ధాంతం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది, అభివృద్ధి చేయాలి అవినీతి లేకుండా, మరి అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి ఒక చిన్న ఆ లాజిక్ చేత వాళ్ళు క్యాచప్ చేసుకొని సక్సెస్ అయ్యింది. మనం సిద్ధాంతం బేస్గా సోషలిజం బేస్గా పోతున్నాం. సోషలిజం అనేటువంటిది కూడా నగరాలను, గ్రామాలను, సోషలిస్టు నగరాలు, గ్రామాలను నిర్మితం చేయడమే కాకుండా సామాజికమైనటువంటి న్యాయం, ఆర్థిక న్యాయము, మరి సోషలిజానికి సంబంధించినటువంటిది మనం చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో సార్తో నేను ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. దాదాపు ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ ప్రాంతంలో మరి పరిపాలించడం అనేటువంటి జరిగింది. మిగతా రాష్ట్రాలతో తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా డిఫరెంట్గా ఉంది. కేవలం రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే డామినేటెడ్ ఇన్ పొలిటికల్ పవర్ ఇన్ అవర్ స్టేట్ ఓన్లీ. సో అదర్వైజ్ ఎందుకు అంటే ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఛాయిస్ ఇచ్చేది, మిగతా పార్టీలు అనేటువంటివి మరి ఆ సామాజిక వర్గం అనేటువంటిది లేదు. కాబట్టి ఇక్కడ ఎవరికి అవకాశం, మన పార్టీలో అలాంటిది మనం అనుకోకుండా సామాజిక వర్గం క్యాండిడేట్ను ఫోకస్ చేసి అతను పార్టీ అధికారుల కోసం ముఖ్యమంత్రి అవుతాడు, అతనే పార్టీకి ఒక వెన్నుముక్క అనేటువంటి ఒక వ్యక్తిని మనం తయారు చేసుకోవాలి. అలాంటి సోషలిస్ట్ సిద్ధాంతం మీద నిరంతరంగా పార్టీ కోసము, నిరంతరంగా పార్టీ ప్రచారం కోసము, పార్టీ కార్యక్రమాల కోసం ఆలోచించేటువంటి ఒక వ్యక్తిని అనుకొని మనం ప్రచారం చేస్తేనే మనకు సక్సెస్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేషనల్ కమిటీ, వివిధ రాష్ట్రాల లోపల కమిటీలు ఫామ్ చేస్తున్నాం, మీటింగ్లో అవుతుంది. మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, నేషనల్లో ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్ అనేటువంటిది కాలేదు. నేషనల్ లెవెల్లో నేషనల్ కమిటీ అనేటువంటి ప్రెస్ మీట్, ఇప్పుడు వారికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, రిజర్వేషన్ కానీ, డీలిమిటేషన్ కానీ, తర్వాత మనకు నేషనల్ వైజ్గా ఉన్నటువంటి యాంటీ గవర్నమెంట్ పాలసీల విషయంలో కానీ, తర్వాత ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో మనం మాట్లాడకపోవడమే మన యొక్క పార్టీ అనేటువంటి అభివృద్ధి చెందకపోవడానికి కారణం. కాబట్టి ఒక టీం అనేటువంటిది, మీడియా టీం నేషనల్ వైజ్గా అది హైదరాబాద్లో ఉంటుందా, ఢిల్లీలో ఉంటుందా, తర్వాత యూపీలో ఉంటుందా, తర్వాత ఇక్కడ ఉంటుందా అనేటువంటిది పార్టీ నేషనల్ కమిటీ డిసైడ్ చేసి నిరంతరంగా సమస్యల మీద మరి గలమెత్తి మాట్లాడి ఒక న్యూస్లో వచ్చేటట్టు న్యూస్ అనేటువంటి కంటిన్యూగా ఆ విషయాల గురించి ఒక 5-6 మంది టీంని పెట్టుకుని మరి దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తే సక్సెస్ అవుతాము. భవిష్యత్తు మనకు ఖచ్చితంగా ఉంది. ఆన్లైన్ యొక్క మెంబర్షిప్ కూడా చాలా పెరిగింది అని చెప్పేసి చాలామంది అనడం శుభసూచకంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మన పార్టీ కార్యాలయానికి విజిట్ చేయడానికి వచ్చినటువంటి మరి దేవరాజ్ లింగసారి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, లింగప్ప దేవరాయ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు.